చైర్లు ఏంటి, ప్రాపర్టీ ఏంటి? రష్మి, నువ్వు చిన్నప్పటి నుంచి అడవికి సంబంధించిన సినిమాలు చాలా చూసుంటావు. అవును. అందులో ముఖ్యంగా హీరో ఎంట్రీ ఎప్పుడు చూసినా ఒక రోప్ పట్టుకొని అదే ఒక మర్రి ఓడ పట్టుకొని అలా ఊగుతూ వస్తారు కదా. అవును. మనం ఆ ఓడలకు సంబంధించి ఏదో గేమ్ ఆడాలని మనం ఈ ఓడకి ఒక బాటిల్ సెట్ చేసి అందులో లైట్ గా ఇసుక పోస్తుంది. బాటిల్ బరువుగా ఉంటది. ఇద్దరిని కూర్చోబెడతాం, ఇద్దరికి కళ్ళ గంతలు కడతాం. ఆ కూర్చున్న వాళ్ళే ఆ బాటిల్ ఇలా విసురుతారు. ఆ వచ్చే ఫోర్స్ నుంచి వాళ్ళు తప్పించుకోవాలి అక్కడే కూర్చోవాలి. ఎవరైతే తగిలితే వాళ్ళు అవుట్, తగిలిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఓకే, రండి కూర్చోండి ఒకసారి. అప్పుడే వద్దు. ఓకే, దీని పేరు ఏంటి? దీని పేరు కళ్ళ గంతలు. ఇది తగిలితే మొహం మీద గుంతలు. ఫస్ట్ ఇది ఆడడానికి మన సీనియర్స్ అయినటువంటి రాఘవ గారు, తాగుబోతు రమేష్ అన్న ఇద్దరు రాబోతున్నారు. ఈ గేమ్ లో కింద కూర్చోవడం గానీ అలా తప్పించుకోకూడదు. కూర్చున్న చోటే క్రాస్ గా అటు ఇటు ఉండి తప్పించుకోవాలి. 3, 2, 1 గో. కమ్ ఆన్ రాఘవ్ గారు. రాఘవ్ గారు ఫస్ట్ ట్రయల్ గేమ్ లోనే మీకు ఆల్మోస్ట్ వచ్చింది. మీరు పక్కా ఇదిగో అటో ఇటో తప్పించుకుంటే ఏదన్నా ఉపయోగం ఉంటది. అది ఎటైనా రావచ్చు. అందుకని ఇప్పుడు మీరు రమేష్ అన్న ముందుకు రండి. రమేష్ గారు ముందుకు రండి. ఒకటి, మీరు బెండ్ అవ్వకూడదు, ఓన్లీ క్రాస్ గా తప్పించుకోవాలి. రాఘవ్ గారు మీరండి. కూర్చున్న చోటే సైడ్ కి తప్పించుకోవాలి తప్ప బెండ్ అవ్వకూడదు. రెడీ? అప్పుడే కాదు, ఆడు కాదు రమేష్ గారు, అది ముందుకెళ్లే టైంకి సైడ్ కి వెళ్ళారేంటి మీరు? మీరు అట్లానే ఉండండి. ఈ కొడితే రాఘవ్ గారు తలకాయ వాలాలి. అట్నిస్తాయి. అరే సాడిస్ట్. అరే నువ్వు వేస్తున్నప్పుడు చెప్తే వాళ్ళు. రాఘవ్ వచ్చేస్తుంది. వస్తుంది రాఘవ్ గారు. వస్తుంది. లేవండి, కొంచెం పైకి లేవండి. భాస్కర్ బాబురా. ఓ మళ్ళీ ముందుకు రాడా? నెక్స్ట్ రెడీ? రెడీ. అరే ఆయన ముందుకు వెళ్తారా? బాబు కరెక్ట్ గా వేసేది భాస్కర్ గారికే తగులుతుంది. రెడీ? ఆడు. బాబు వంగు బాబు. ఆగు. అయ్యా ఓకే, ఇప్పుడు నరేష్ గారు, రియాజ్ గారు. కత్తి కొడతాపా. దాదా పైకి. అది కరెక్ట్ ఎక్కడ తెలుసా? నువ్వు జరిగిన మనోడు పైన నుంచి ఇలా ఉంది. వెనక రియాజ్ గారు. ఏందిరా అది? రియాజ్ నుంచోవాలి, ఓన్లీ లెఫ్ట్ రైట్ అవ్వాలి. యాక్షన్ చెప్పేస్తున్నా. 1, 2, 3. ఎందుకు
అయితే పగ పెట్టుకున్నారు ఒరే అన్ని నాకే తగులుతున్నాయి కాదు ఎనుకున్నాడు ఒక్కటి కూడా తగలట్లేదు సరే సరే షిఫ్ట్ ఇన్ ప్లేస్. దారా రియా కొంచెం దించమ్మా. 1 2 3 యాక్షన్. ఎందుకు అంత ఫోర్స్ చేస్తున్నావు వాడు కరెక్ట్ గా వెళ్ళాడు, నువ్వు అక్కడే ఉన్నావు. ఓకే 1 2 3. నాకే తగులుతున్నా ఫైనల్ గా తప్పించుకున్న వాటి ఒక్కటి చేద్దాం రా. చేతులు పెట్టుకోరు, నిన్న ఎవరో చేతులు పెట్టుకోవద్దండి. అలా పెట్టుకో. 1 2 3 పెట్టుకోరా. వస్తుంది వెనక. రియాజ్ గారు ఉంటాడు, ప్రవీణ్ రా. ఏ వద్దు ఆది గారు, పులిని పిలవండి, పులిరా. పులిని పిలవండి. రియాజ్ మీరు దిగిపోండి. ఓకే 3 2 1 గో. ఊరుకోరా ఇంకా 4-5 ఉన్నాయి 3 2 1 గో. ప్లే షిఫ్ట్. పులి ముందుకు రండి. అలా పైన నుంచి ఇప్పుడు వస్తుంది. అరే వస్తుంది చూసుకో. మోహన్ రా, జిత్తు మోహన్ రా. ముక్కు స్ట్రైట్ అవ్వరా నాన్న 3 2 1 గో. వంగారే బెండ్ అవ్వకూడదు. ఒరే బెండ్ అవ్వద్దు, ఓన్లీ లెఫ్ట్ రైట్. ఇప్పుడు చూడు 1 3 2 1 గో. చిత్తు రెడీ ఓకే ప్లే షిఫ్ట్. ముందుకెళ్ళు. ఆ జిత్తును వెనక్కి కూర్చో. రెడీ. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. 3 2 1. దిమ్మ తిరిగి బ్లాక్ అయింది. కానీ ఈ ఆటలో బాగా దీని చేత దెబ్బలు తినింది మాత్రం ఫస్ట్ నరేష్ గాడే. వాడు దెబ్బలు తిని మనల్ని ఎక్కువగా నవ్వించింది నరేష్ కాబట్టి నరేష్ గాడికి ఒక వాచ్. ఆ రేంజ్ లో మళ్ళీ గట్టిగా దెబ్బ తగిలింది జిత్తుగాడికి క్యాప్. రాఘవ గారి సీనియారిటీకి వాచ్ ఒకటి, క్యాప్ ఒకటి, 2. సూపర్. రాఘవ్ గారు రండి. Thank you so much, Adi garu. Thank you so much to all the participants. Thank you, guys.